హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. వచ్చిరా ఫ్రెండ్స్, ఒకసారి నిన్నటి లెవెల్స్ ఇవాళ చూసుకుందాం. ఇప్పుడు నిన్న వీడియోలో ఏం చెప్పానండి, ఈ రెడ్ డే ఆఫ్ నుంచి కింద పుట్టును బై చేయండి అని చెప్పాను. ఎంత పుట్టు? 23,700 పుట్టును బై చేయమని చెప్పాను. చూసారా? ఇగో మేబీ డేలో వరకు వచ్చింది, చూసిందా? ఈ బ్లూ మేబీ డేలో, బ్లూ డే ఆఫ్ బ్లూ మేబీ డేలో వరకు కూడా వచ్చింది. ఒకసారి సిపిఆర్ ఆన్ చేస్తాను చూడండి. ఎస్ టూ దగ్గర రివర్స్ అయింది. ఈ ప్రైస్ మొత్తం ఇక్కడిక్కడే ఆడింది అనుకోండి. ఇవాళ ఎక్స్పైరీ కదా, నిఫ్టీ ఎక్స్పైరీ. ఓకేనా? ఇది వర్కౌట్ అయిందా? బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా బ్లూ డే ఆఫ్ రెడ్ డే ఆఫ్ రెండు కలిసి ఉన్నాయి, అందులో ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రైస్ పడిపోయింది. దీని కింద బై చేయమని చెప్పాను నిన్న. నేను క్లియర్గా చెప్పాను, కావాలంటే నిన్న వీడియో చూసుకోండి. 23,460 అట్లుంటే బై చేసుకోండి పుట్ సైడ్ అన్నాను. వచ్చిందా? ఇంత లెవెల్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అదే చెప్పాను. ఎంత? 50,600 కింద వస్తే, అంటే 500 చేంజ్ వస్తే ఇక్కడ బై చేసుకోవాలని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇంత రేంజ్ వచ్చింది. ఇక్కడనే మీకు ప్రాఫిట్ ఈయనే వచ్చింది. ఎవరైనా ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రై చేస్తే ఈ దాకా వచ్చింది చూడండి. మీరు ఇక్కడ సపోర్ట్ S2 కానీ S3 కానీ ఏదైనా సపోర్ట్ సంబంధించింది ఉంటే ట్రై చేసుకోవచ్చు. కానీ ఇది చూడు, S3 వరకు వెళ్ళింది. ఇక్కడ వరకే మన ప్రాఫిట్ వచ్చేసింది. ఓకేనా? రెండు లెవెల్స్ వర్కౌట్ అయ్యాయి. కావాలంటే నేను మీకు ప్రీమియం కూడా చూస్తాను చూడండి. ఇవి నిన్నటి ప్రీమియం 15 మినిట్స్ దీనికి సంబంధించిందండి. 50,800 పుట్టు. ఇలా పుట్టు సైడ్ పోయింది కదా, ఇది చూడండి. ఇక బ్లూ డే ఆఫ్ పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది. ఇక రెడ్ డే ఆఫ్ నుంచి రెడ్ మేబీ డే హై, మళ్ళీ కిందికి వచ్చి రెడ్ డే ఆఫ్ నుంచి మళ్ళీ రెడ్ మేబీ డే హై. ఇక చూసారు, 2 సార్లు వెళ్ళింది, 2 సార్లు ప్రాఫిట్. ఏంటిది ఎం ప్యాటర్న్ ఏర్పరిచింది. ఇంకోటి ఇంకేం పుట్టు? 23,700 పుట్టు చూడండి. ఇది నిఫ్టీది. ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ చూసిన, ఇది నిఫ్టీ చూడండి. అయ్యో, రెడ్ డే ఆఫ్ నుంచి రెడ్ మేబీ డే వరకు వచ్చిందా? చూసారా నా లెవెల్స్ ఎలా పనిచేస్తున్నాయి? పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ఓకేనా? పైన ప్రైస్ అక్కడక్కడనే మూవ్ అయింది. ఇప్పుడు ఇండెక్స్ ప్రకారం అండ్ ప్రీమియం ప్రకారం రెండు సైడ్ల సక్సెస్ అయింది. ఓకేనా? ఇప్పటికైనా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. ఎవరన్నా షేర్ మార్కెట్లో ఉంటే కనీసం వాళ్ళన్నా లాభపడతారు. ఓకేనా? మనం ఇవాళ ఎక్స్పైర్ అయిపోయింది. రేపటి లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? రేపటి లెవెల్స్ గురించి చూడండి. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఇది నిఫ్టీ 50 అండి. రేపటిది లెవెల్స్ రాసుకోండి. 23,200 కాల్ రాసుకోండి. 23,200 కాల్ ఇక్కడ రాద్దామంటే 23,200 కాల్ ఫాంట్ సైజ్ పెంచుతానా అండి మీకు? అండ్ 23,500 పుట్. 23,500 రాసుకోండి. స్క్రీన్ మీద కూడా చూస్తున్నాను చూడండి. 23,200 కాల్, 23,500 పుట్. 23,200 కాల్ది ప్రీమియం లెవెల్ చెప్తాను చూడండి.
తెలుసు యాజ్ యూజువల్లీ ఈ రెడ్ డే ఆఫ్ నుంచి పైకి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే కింద కాల్ని బై చేస్తాం. రెడ్ డే ఆఫ్కి కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే పుట్ను బై చేస్తాం పైన. ఓకేనా? వాటి ప్రీమియం చెప్తానండి. $23,500 పుట్టు చూడండి ఎక్కడ క్లోజ్ అయిందండి. 271.60 దగ్గర క్లోజ్ అయింది. దాని మీద అంటే 272 మీద గ్రీన్ క్యాండిల్ పడితే టార్గెట్ 326 ఇక్కడ రాస్తాను చూడండి. $23,500 పుట్. ఎంట్రీ 276 ఏబో. టార్గెట్ ఎంత అండి? $326. ఎంట్రీ 275 పెట్టుకోండి. 275 మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 326. కాల్ది చెప్తానా అండి. $284 మీద అంటే ఎంట్రీ 285 ఎబో. టార్గెట్ 338 339 అనుకోండి. 340 పెడదాం టార్గెట్. ఓకేనా? స్క్రీన్ మీద లెవెల్స్ కనబడుతున్నాయి, మంచిగా రాసుకోండి ఈ లెవెల్. ఓకేనా? ఇది నిఫ్టీకి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చెప్తాను బట్టండి. $50,800 పుట్. ఎంట్రీ 605 దగ్గర 605 అబో. టార్గెట్ 760. $49,900 కాల్ రాసుకోండి.
ఎంట్రీ 780 అబోవ్, 781 అబోవ్. టార్గెట్ 1024 అండి. టార్గెట్ బాగుంది ఇది. రాసుకోండి. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. డైరెక్ట్ లెవెల్స్ వేస్తున్నా. కావాలంటే మీరు వీడియో పాజ్ చేసి కూడా ఆ లెవెల్స్ మీరు నోట్ చేసుకోవచ్చు నోట్బుక్లో. లేకుంటే దాని స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నా మంచిదే. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. ఇది నిఫ్టీకి సంబంధించినవి. ఈ లెవెల్స్ మీదనే పుట్ అయితే 275 అబో, టార్గెట్ 326. ఒకవేళ 23,000 కాల్ అయితే 23,200 కాల్ అయితేనేమో 285 అబో, టార్గెట్ 340. ఇది 50,800 పుట్ ఎంట్రీ 605 అబో, టార్గెట్ 760. ఒకవేళ 49,900 కాల్ అంటే కాల్ సైడ్ వెళ్ళింది అనుకో, పైకి వెళ్ళింది అనుకోండి, 781 అబో, టార్గెట్ 1024. ఇవి లెవెల్స్. ఇవి రేపటి శుక్రవారం లెవెల్స్. ఓకేనా అండి? ఈ స్టాప్ లాస్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. స్టాప్ లాస్ ఎప్పుడైనా మనది ఎక్కడ ఉండాలంటే ఇక్కడే ఎంట్రీ లెవెల్లోనే ఉండాలి. ఎక్కడ చూస్తాను, ఈయనే ఉండాలి, ఈ రెడ్ డ్యాప్ దగ్గరనే. ఎప్పుడైనా మనం ఎంట్రీ ఇస్తే ఈ ఈ విధంగానే ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా చిన్న క్యాండిల్ ఇక్కడ, ఎందుకంటే మనకు స్టాప్ లాస్ చిన్నగా ఉంటుంది. ఇలాంటి చిన్న క్యాండిల్, దీని చుట్టూరా ఉన్న క్యాండిల్ని మనము ఎంట్రీ తీసుకోవాలి. దాని దగ్గర ఉన్న క్యాండిల్ని ఎంట్రీ తీసుకోవాలి. ఇంత పెద్ద క్యాండిల్ పడ్డది అనుకోండి, ఎంట్రీ తీసుకోవద్దు. ఇంత పెద్ద క్యాండిల్ పడ్డప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. చిన్న క్యాండిల్ పడ్డప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే మనకు స్టాప్ లాస్ కూడా తక్కువ ఉంటుంది, లాస్ కూడా తక్కువ అవుతాం. లేదు అంటే ఇంత పెద్ద క్యాండిల్ పట్టారనుకోండి, ఇప్పుడు మనకు ఆపోజిట్ సైడ్ వెళ్తే చాలా లాస్ అవుతాం. ఇది నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి రెండింటికి వర్తిస్తుంది. ఫ్యూచర్లో నేను ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అండ్ సెన్సెక్స్ కూడా చెప్తాను. ప్రస్తుతానికైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చెప్తున్నాను. ఈ నాకు సబ్స్క్రైబర్స్ కనుక పెరిగేది ఉంటే ఫ్యూచర్లో తప్పకుండా మిగతా 3 చెప్తాను. ఓకేనా? ఇవాళతో ఇంతేనండి. మళ్ళీ మనం రేపు కలుద్దాం. ఎప్పుడు? సోమవారం మార్కెట్ గురించి మాట్లాడుకుందాం మనం రేపు. ఓకేనా? బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.